గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. చైతన్య రెడ్డి ఇది నా పేరు. అయితే ఫస్ట్ లో ఏమైందంటే చిన్నప్పుడు స్కూల్లో పి కృష్ణ చైతన్య రెడ్డి, ఓకే, పికేసి పికేసి అనేవాడు ఒకడు, మనోహర్ అని నా ఫ్రెండ్ ఇప్పటికి. వాడు ఫస్ట్ టైం స్టార్ట్ చేసిండు, అరే పికేసి అంటే పికేసి ఏంది పికేసి నాకు నచ్చలే. పోయి మా ఇంగ్లీష్ టీచర్ హీస్ టెల్లింగ్ పికేసి అంటే వాట్ హ్యాపెండ్ చైతన్య, నో టీచర్ నాట్ ఇంగ్లీష్ పికేసి, తెలుగు పికేసి నాకు అప్పటి నుంచి మైండ్ అంతా ఖరాబ్ అవుతుండే, ఇదేంది ఇట్లుంది అని. ఇక కృష్ణ చైతన్య రెడ్డి పటేల్ అని లాస్ట్ లో యాడ్ చేసుకున్నా. ఇప్పుడు సేఫ్ అనుకున్నా. అనుకొని కాలేజ్కి వచ్చేసరికి కేసీఆర్ అనేవాళ్ళు, కృష్ణ చైతన్య రెడ్డి. కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ ఇట్లా కాదు, ఆల్రెడీ ఒక కేసీఆర్ ఉన్నాడు. రేపు పొద్దున్న నేను ఫేమస్ అయినా అనుకోండి, నన్ను కేసీఆర్ 2నో జూనియర్ కేసీఆర్ అంటారు. జూనియర్లు 2లు రెండు నాకు నచ్చాయి. సో ఇదేంది ఇట్లా అయిపోయింది, అప్పుడేమో పీకేసీ ఇప్పుడేమో కేసీఆర్ అంటున్నారు, ఇది కరెక్ట్ కాదని క్రికెట్ లవర్ నేను. ఓకే, క్రికెట్ లవర్. సో క్రికెట్ కృష్ణ సేమ్ ప్రొనౌన్సియేషన్స్. సీతం స్టార్ట్ అయితే తప్పేముంది అని నా సోషల్ మీడియాలో నేను ఫస్ట్ టైం CRISHNA పెట్టుకున్నా. హెచ్ సెట్ కాలేదు, కృష్ణ బాలేదు, సీతం స్టార్ట్. అప్పుడు మార్చేసి CRISNA కృష్ణ చైతన్య రెడ్డి. సో దీంట్లో న్యూమరాలజీ లేదు, దీంట్లో ఏమంటారు మత మార్పిడి లేదు. చాలా మంది నేను మతం మార్చుకున్నానేమో అని పెట్టుకున్నా. చాలా మంది నాకు అడుగుతుంటారు ఇప్పటికీ, ఎక్కడ చేయించుకున్నావు భయ్యా న్యూమరాలజీ, నువ్వు పేరు చేంజ్ చేసుకుంటాను నీకు సక్సెస్ వచ్చింది. నేను న్యూమరాలజీ చేయించుకోలే, నేను ఏం చేయలేదు, నేను ఒక పాష్ ఉంటదని పెట్టుకోలేదు. నా కష్టాలకు విరుగుడుగా నా పేరుని అట్లా సోషల్ మీడియాలో మార్చుకున్నా, కానీ ఒరిజినల్ గా నా పేరు కేతోనే స్టార్ట్ అవుతుంది, కృష్ణ చైతన్య రెడ్డినే నా పేరు. ఓకే, అయితే కృష్ణ చైతన్య నీ ఇప్పుడు సక్సెస్ అన్నా వాడు ఉపయోగించావు, మీ ఫ్రెండ్స్ అందరూ సక్సెస్ అన్నావు కదా, అంటే నీ సక్సెస్ కి ఏంటి ఏముంటది కారణం, ఏమనుకుంటున్నావు నువ్వు? నేను 2 విషయాలకు భయపడను, అంటే 2 విషయాలకు ఫీల్ గాను. అంటే భయపడను, ఫస్ట్ ఓటమి వస్తుందేమో అని భయపడను, ఇన్సల్ట్ అవుతుందని సిగ్గుపడను. సో మాట్లాడడానికి చిన్నవి ఉంటాయి. మా తమ్ముడు కూడా ఎప్పుడు చెప్తాడు, సిగ్గు భయం వదిలేస్తే సక్సెస్ వస్తుంది. సిగ్గు భయం వదిలేసిన ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు. నాది కొటేషన్ ఉంటది, సిగ్గు భయము రెండే మెయిన్ రెండే. నాది నేను రాసిన ఒక కొటేషన్ ఉంటది, నువ్వు చేసే పని నేరం కానంత వరకు, అది విలువలకు దూరం కానంత వరకు, జనం ఎంత ఘోరంగా దాన్ని ఆపాలని ప్రయత్నించినా తీరం చేరకుండా ఆగిపోదు, విజయం పొందకుండా ఓడిపోదు. ఓకే, సో నువ్వు చేసే పని నేరం కానప్పుడు, అది విలువలకు దూరం కానప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి, ఎందుకు సిగ్గుపడాలి? అది అర్థం చేసుకునే వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. వాళ్ళు ఏమైనా ఇన్సల్ట్ చేస్తుంటే వాళ్ళ తెలివి తక్కువతనం అది. నేను ఇంతవరకు తప్పు పని చేయలేదు, యాజ్ పర్ ప్రొఫెషన్ ఇస్ కన్సర్న్. నేను డెడికేటెడ్గా ఉంటా. స్టోరీ టెల్లింగ్ లో నాకు ఒక గ్రిప్ ఉంది. నేను మాట్లాడుతుంటే అవతల మనిషి అటెన్షన్ ని గ్రాప్ చేస్తా. సో నాకు నా స్ట్రెంగ్స్ తెలుసు, నేను అన్నట్టు నాకు నా వీక్నెస్ లో కూడా తెలుసు. సో వీక్నెస్ ఉన్నాయి ట్రై చేయను, స్ట్రెంగ్త్ ని వదులుకోను. సో నేను నా స్ట్రెంగ్స్ ని చాలా గట్టిగా నమ్ముతాను నేను, అంతే, ఎవరేమన్నా. సో అది మేబీ అది క్లిక్ అయిండొచ్చు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అబ్బా నేను కూడా జ్ఞాపకం పెట్టుకున్నాను. అబ్బా అంటే ఏంటంటే అవరోధాలు, అవకాశాలు, బలాలు, బలహీనతలు, ఇలా ప్రతి ఒక్కడు విశ్లేషించుకోగలడు అంటారా? ప్రతి ఒక్కడు చేసుకోవాలి కదా, బేసిక్ కదా. ఇప్పుడు గంటలు ఫోన్ చూసే బదులు వాని మీద వాడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వీక్నెస్లు బయటికి చూపెట్టుకోరేమో, కానీ ఎవరిది వాళ్ళకి తెలిసి ఉంటది కదా. ఇప్పుడు నాకు వీక్నెస్లు ఉన్నాయి, నేను మీరు ఎంత అడిగినా చెప్పను, కానీ నాకైతే తెలుస్తాయి కదా. నాకు తెలుసు కదా నా వీక్నెస్ లేదో, నేను చెప్పుకోవడానికి ఇష్టపడను, అంతేగాని అట్లా ప్రతి మనిషికి తనకు ఇది వచ్చు ఇది రాదు, దీంట్లో నేను వీక్ ఉన్నా అని తెలుస్తుంది. ఆ వీక్ ఉన్నది పట్టుకొని వేలాడకండి, దాన్ని స్ట్రెంగ్త్ గా మార్చుకోగలిగితే ఎఫర్ట్ పెట్టండి. వీలు కాకపోతే నీ స్ట్రెంగ్త్ ఏదో దాన్ని పట్టుకొని పర్ఫెక్ట్ గా దాంట్లో ముందుకు బాగుంటాను నేను. మనకు అబ్దుల్ కలాం చెప్పినట్టు, నువ్వు బాత్రూంలో కడిగితే బాత్రూంలో కడిగే దాంట్లో ఎక్స్పర్ట్ గా నీ తర్వాతనే ఎవరైనా ఉండాలి. నువ్వు ఆటో నడిపితే నీలాగా ఆటో ఎవరు నడపరాదు. సో నువ్వు ఏ పని చేసినా నువ్వు దాంట్లో టాప్ లో ఉన్నావు అనుకో, నేను పట్టేటోడు ఉంటాడు. అది గొప్ప పనే కావాల్సిన అవసరం లేదు, అది ఏ పని అయినా కానీ. నువ్వు స్వీపర్ అయితే బెస్ట్ స్వీపర్ గా, నువ్వు అది టీచర్ అయితే బెస్ట్ టీచర్ గా, టీచింగ్ సగమే చేసి ఇది సగం చేసి అన్నిట్లో యావరేజ్ ఉంటే నీ లైఫ్ కూడా నార్మల్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు శ్యామ్ని అండ్ విష్ణుని చెప్పాను కదా, వీళ్ళు
టాప్ క్లాస్ అని. అవును. ఎందుకు చెప్పానంటే వాళ్ళ పని అట్లా ఉంటది కాబట్టి చెప్పాను. ఉమ్. అదే వాళ్ళు మంచి చేయరు అనుకోండి, మీరు ఓపెన్ గా చెప్పేస్తుండ్రి, అసలు చెప్పరు కూడా. అసలు అంటే చెప్పేటట్టు చెయ్యి అంటున్నా నేను. ఏ పని చేసినా ఉమ్. ఒకరిని గురించి చెప్పేటట్టు చెయ్యి, అప్పుడు ఆటోమేటిక్ గా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది, నీకు తెలియకుండానే నీ లైఫ్ మారిపోతుంది. ఓకే. ఇప్పుడు చాలామంది మనం గొప్పలను చూస్తుంటాం, అది సినిమా యాక్టర్ అవ్వచ్చు, క్రికెటర్, కానీ వాళ్ళకున్న ఫెయిల్యూర్స్ని ఎవరు గుర్తించట్లేదు. అబ్బా చాలా అనుకున్నాడు, అతని వెనకాల ఉన్న ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అలాగే మీ జీవితంలో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా? అన్నిట్లో ఫెయిల్ అయినా నేను. చెప్తున్నా కదా, నేను ఒకటి రెండు. టెన్త్ లో 500 మార్క్స్ ఇట్లా తెచ్చుకుంటాను మా డాడీకి ఛాలెంజ్ చేసి డిజాస్టర్ అయిపోయి 436 మార్క్స్ వచ్చినాయి. నేను ఖచ్చితంగా డాక్టర్ అయితా అని నేను కాలేదు, కలెక్టర్ ఖచ్చితంగా అయితా అని కాలేదు, నేను క్యాట్ కోచింగ్ తీసుకొని IIM లో సీట్ తెచ్చుకుంటా అన్న, తెచ్చుకోలేదు. నేను ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన, దాంట్లో ఎవరికన్నా గవర్నమెంట్ జాబ్స్ వస్తే ఎగిరి గంతులేసి చేసి జీవితాంతం దాంట్లో ఉంటారు. నాకు చేత కాలేదు, వదిలేసి రోడ్ల మీద తిరిగిన. అంటే రోడ్ల మీద అంటే అవకాశాల కోసం పిచ్చోన్లా తిరిగిన. ఒక్కడు కూడా అవకాశం ఇయ్యలేదు. ఇచ్చినోళ్ళు అవకాశం ఫస్ట్ రావడానికేనే నాకు గంటకు 125 రూపాయలు ఇచ్చి క్లాసులు చెప్పించుకున్నా. అంటే అవకాశం ఇచ్చిన వాళ్ళని తక్కువ చేస్తలేను. అంటే నాకు ప్రతిదీ ఫెయిల్యూరే. అంటే ఇప్పుడు లాస్ట్ 4 ఏళ్ల నుంచి కొంచెం సక్సెస్ చూస్తున్నా, డబ్బును చూస్తున్నా, కొంచెం పేరు బయటకు పోతే గుర్తుపడుతున్నారు అంతేగాని, అంతకు ముందు నాకు మీరు సూసైడ్ అన్నారు కదా, సూసైడ్ ఎందుకు చేసుకుంటారు అనే దాని మీద క్లారిటీ వచ్చిన ఫేజ్లు కూడా ఉన్నాయి నాకు. ఓహో ఎందుకు ఆ సూసైడ్ చేసుకునేది అని నాకు అనిపించింది. నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి 15 లక్షలు మా డాడీతో ఖర్చు పెట్టిపించి, ఆయన దగ్గర లేకున్నా అప్పులు చేపించి, ఆయనకున్న స్కూటర్ అమ్మిపించి, మా అమ్మ మెడలో ఉండే బంగారం గాజులు కొంచెం ఉంటే అది తాకట్టు పెట్టిపించి 15 లక్షలు పెట్టి ఇన్స్టిట్యూట్, నా టీచింగ్ స్కిల్స్ మీద నమ్మకంతో గుడికి వచ్చినట్టు జనాలు వస్తారు అని చెప్పి 300 కెపాసిటీ ఉన్న హాల్ ని తీసుకొని పబ్లిసిటీ చేసి 15 లక్షలు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్ పెడితే రిటర్న్ 6,000 వచ్చినాయి నాకు. ముగ్గురు స్టూడెంట్స్ జాయిన్ అయ్యి 2,000 వచ్చి 2 నెలల తర్వాత ఇన్స్టిట్యూట్ మూసేసిన. 14,94,000 లాస్. అసలు ఏంది తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. తర్వాత ఇప్పుడు అదే నేను చెప్పే, నేను టీచింగ్ లో ప్రాబ్లం లేదు, జనాలకు రీచ్ కాలేదు, డిజాస్టర్, ఫెయిల్యూర్. మళ్ళీ ఫస్ట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ లో క్లాసెస్ చెప్పి కాలేజ్ కాంట్రాక్ట్ తెచ్చుకోవాలని తిరిగితే నాకు ఇయ్యలేదని కాలేజ్ కాంట్రాక్ట్స్. మా అమ్మ నాన్న బైక్ వేసుకొని పోయి మా కొడుకుకు అవకాశం ఇవ్వండి అని అడిగిన రోజులు ఉన్నాయి నాకు తెలియకుండా. మా కొడుకుకు అవకాశం ఇవ్వండి, బాగా చెప్తాడు సబ్జెక్ట్. మీరెందుకు వచ్చిండ్రు అసలు, అమ్మా నాన్న రావడం ఏంది అని వాళ్ళు ఇన్సల్ట్ చేసి పంపించారు. అంటే ఇవన్నీ జరిగినాయి. మరి అంటే జరగకుండా ఊరికే ఉండదు కదా లైఫ్. ప్రతి ఒక్కరికి గుండెలు పగిలిపోయే బాధలు ఉంటాయి, నిద్ర పట్టని రోజులు ఉంటాయి. అది ఈ రోజు సక్సెస్ చూసి మనం ఆనందించడం కాదు, ఇవి కృష్ణ చైతన్య రెడ్డి వెనకాల కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఓకే. అయితే మీ అమ్మగారి గురించి ఒకసారి చెప్పండి, ఎందుకంటే ఇప్పుడే అమ్మ నాన్న అన్నారు కదా, ప్రత్యేకంగా మీ అమ్మగారి గురించి ఒకసారి చెప్పండి. మా అమ్మ అంటే అందరు చెప్పేదే, కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. అదృష్టం అంటారు కదా, అంటే అది అదృష్టమే అనిపిస్తుంది నాకైతే. అందరమ్మలు అట్లే ఉండొచ్చు, ఎవరమ్మని తక్కువ చేస్తలేను, కానీ నేను అడుగుతున్నా కష్టపడ్డారా హ్యాపీగా పెంచేశారా మిమ్మల్ని? హ్యాపీగా పెంచిండ్రు, నన్ను కష్టపెట్టలేదు, తను కష్టపడింది. అది ఎంత కష్టం అంటే అది మామూలు కష్టం కాదు. అంటే చెప్తే నార్మల్ ఉంటది కానీ, అంటే తను ఏదో ఫిజికల్ గా కష్టపడి పెంచలేదు, కానీ ఎక్కడ కూడా ఎంతమంది బంధువులు ఎవరు ఏమన్నా, మాకు ఆస్తులుండి పొడగొట్టుకున్నాము, అది ఇది అయ్యి, మీ పిల్లలేంది ఇట్లా, మీ కొడుకేంది అట్లా గాలికి తిరుగుతున్నాడు, అది ఇది అంటే ఒక్క మాట నాకు మా పిల్లల్ని అని మొహం మీద చెప్పేసింది బంధువుల వాళ్ళకి. నాకు బంగారం లాంటి పిల్లలు ఉన్నారు, మనకి తెలుసు వాడు ఏం సాధిస్తాడో అని. నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చినా కూడా అసలు ఎక్కడ నా మీద కోపం లేదు, ఏం లేదు. వీడు ఏం చేసినా సక్సెస్ అవుతాడనే నమ్మకం. సక్సెస్ కానప్పుడు అట్లే చూసింది, ఇప్పుడు అట్లే చూస్తుంది, రేపు పొద్దున అట్లే చూస్తుంది. అండ్ ఇప్పటికీ అనిపిస్తుంది నాకు, అంటే అట్లాంటి మనిషి కూడా ఉంటారా ఎవరన్నా లైఫ్ లో. ఇంతవరకు నాతో డిసప్పాయింట్ కాని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా అమ్మ. అంటే జెర్సీ సినిమాలో నాని అంటాడు, నన్ను జడ్జి చేయండి ఈ ప్రపంచంలో, నన్ను జడ్జి చేయకుండా నిస్వార్థంగా నన్ను ప్రేమించేది ఎవరు ఉన్నారంటే నా కొడుకు అంటాడు. అట్లా నన్ను జడ్జి చేయకుండా, నేను సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని చూడకుండా, నేను బాధలున్నా సంతోషంలో ఉన్నది ఏం లేదు, మా అమ్మ నన్ను ఎప్పుడు అట్లే చూసింది, నన్ను ఇంతవరకు జడ్జి చేయలేదు, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏం లేదంటే మా అమ్మ. అది అసలు ఎక్కడ కూడా ఒకసారి ఫోర్స్ చేయలేదు నాకు, ఇంతవరకు ఫోర్స్ ఇది చేయరా అని ఫోర్స్ చేయలేదు నాకు.
ఇప్పటికీ చేయదు. మా నాన్న అంటుంటాడు, ఏంద్ర 24 గంటలు ఎడిటింగ్ అంటావు, అది చేసుకుంటావు, ఫోటోలు మా అమ్మ ఏం అని తెలుసు. నేను తింటా అన్నప్పుడు ఏదానికి ఫోర్స్ చేయదు. ఇప్పుడు నేను ఇప్పటికీ ఫోర్స్ చేయదు ఏ విషయంలో, పెళ్లి విషయంలో కూడా ఫోర్స్ చేయదు. పెళ్ళి అంటే ఎందుకు ఇంకా చేసుకోలేదు మీరు? ఇంకా అంటే ఇంకా అంటే చేసుకోబుద్ధి కాలేదు. ఇంకెవరైనా ప్రపోజల్స్ మీ దగ్గరకు వచ్చి మీరు అందంగా ఉంటారా? అందంగా అది ఇది అన్నారు కానీ చాలా హైట్ గా ఉన్నారు, అమితాబ్ బచ్చన్, అట్లేం కాదు కానీ నా మనసును గెలుచుకున్నావు నువ్వు. లెటర్స్ అవి వస్తుంటాయి బాగా. లెటర్స్ వస్తాయి. లెటర్స్ ఇన్ ద సెన్స్ అప్పట్లో నా బైక్ లో పెట్టేవాళ్ళు. నేను క్లాసులు బాగా చెప్తా. జనరల్ స్టూడెంట్స్ కి ఏంటంటే మంచి చెప్పే పర్సన్ ఉన్నాడు అనుకోండి, అట్రాక్టివ్, కొంచెం ఏజ్ కూడా తక్కువే కాబట్టి ఈజీగా అట్రాక్ట్ అవుతారు కొందరు. సో నా బైక్ లో లెటర్స్ పెట్టడము, నన్ను ఇండైరెక్ట్ గా నాకు మీరంటే ఇష్టం అని చెప్పడము, అట్లాంటివి చాలా ఉంటుండే. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో అవి ప్రపోజల్స్ ఉంటాయి కానీ ఇంకా వ్యతిరేకనేం కాదు పెళ్లికి, చేసుకోలేదు అంతే. అంటే పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి అనేది లేదు, అసలు తొందర లేదు అసలు. మనసులో ఎవరైనా ఉన్నారా అని? ఇప్పటికైతే ఎవరు లేరు. మీ మనసుని దోచుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఓకే. అయితే ఇందాక డబ్బులు 15 లక్షలు పోయిందన్నారు సుమారుగా. మరి ఇప్పుడు నెలకి ఎంత సంపాదిస్తున్నారు? నెల డిపెండ్స్ అండి. ఇప్పుడు సుమారు యావరేజ్ గా కూడా చెప్పలేను, ఎందుకంటే అసలు ఇప్పుడు నా ఇన్కమ్ అంతా అప్లికేషన్, క్రియేటివ్ యాప్ అని ఒకటి అప్లికేషన్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ ఇన్కమ్ నాకు అసలు నామినల్, అది అసలు ఇన్కమే కాదు. నా ఇన్కమ్ అంతా అప్లికేషన్ లో, నేను యాప్టిట్యూడ్ చెప్తా కాబట్టి దాంట్లో కోర్స్ ఉంటది. ఆ కోర్స్ పిల్లలు కొనుక్కుంటే నాకు డబ్బులు వస్తాయి, నా కాలేజ్ కాంట్రాక్ట్స్ అవి ఉంటాయి. సో నాకు ఆ కోర్స్ లో డబ్బులు ఎట్లా వస్తాయి అంటే, నేను ఇప్పుడు ఒక మంచి వీడియో చేసిన అనుకోండి, ఆ వీడియో వైరల్ పోయింది అనుకోండి, దాని కింద ప్రతి వీడియోలో నేను ప్రమోట్ చేస్తా. నోటితో చేయను కానీ కింద ఒక చిన్న డిస్క్రిప్షన్ ఉంటది ఫర్ కంప్లీట్ 60 hours యాప్టిట్యూడ్ కోర్స్, డౌన్లోడ్ క్రియేటివ్ యాప్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లేదా లింక్ ఇన్ బయో, ఇంత సింపుల్ గా పెడతా. నా వీడియో 10 లక్షల మంది చూసిండ్రు అనుకోండి, 10 లక్షల మంది ఎవరైనా చూడని, అది ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ, వాళ్ళ ఫ్యామిలీలో యాప్టిట్యూడ్ అవసరమైన వాళ్ళు ఒకరిని ఉంటారు అనేది నా కాన్సెప్ట్. నేను మంచి కథ చెప్పి అందరికి రీచ్ అయితే, ఓహో ఇతను యాప్టిట్యూడ్ కూడా చెప్తాడా అని ఒక నాన్న చూసిండు అనుకోండి, కొడుకుకి చెప్తాడు, ఒక అక్క చూస్తే తమ్ముడికి చెప్తుంది, అవసరం ఉన్న వాళ్ళకి ఒక ఫ్రెండ్ యాప్టిట్యూడ్ చెప్తాడు రా చైతన్య, ఒకసారి కోర్స్ చూడు, 1000 రూపాయలే అంట, 1200 అంట అని చెప్తారు. అట్లా నా కోర్స్ కొంటారు. సో ఈ రోజు నేను మంచి వీడియో చేసిన అనుకోండి, నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. నేను 10 రోజులు వీడియోనే చేయలేదు అనుకోండి, నాకు డబ్బులు తక్కువ వస్తాయి. సో నేను యాక్టివ్ గా నేను డబ్బులు సంపాదించాలనుకుంటే పర్ మంత్ వీడియో చేస్తే, ఇప్పుడు పర్ మంత్ నాకు పర్ మంత్ 25-30 lakhs వచ్చిన రోజులు ఉన్నాయి, 2-3 lakhs కి ఆగిపోయిన రోజులు ఉన్నాయి, నాకు పర్ మంత్ 30-40,000 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పటికీ నేను అదే చెప్తా. అంటే హైయెస్ట్ చూసారు, లోయెస్ట్ చూసారు? నేను 56 లక్షలేమో సంపాదించిన ఒక నెల, జస్ట్ ఈ అప్లికేషన్. అంటే అప్పుడు నేను పని ఇట్లా ఏమంటారు కదా, వీనికి దయ్యం బట్టి రోజు 10-15-16 గంటలు ఓన్లీ పని చేస్తుంటే, అంటే నాకు ఇల్లు కొనాలి అది ఇది అని ఉండే. అందరు ఫస్ట్ ఈ 2 నెలలు కష్టపడదాం, సంపాదించి కొనేద్దామని కొనేసిన. సో అట్లా అనమాట. నాకు డబ్బులు తక్కువ అయిపోతున్నాయి అన్నప్పుడు పని ఎక్కువ చేస్తా, డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు క్రికెట్ ఆడుకుంటా, కొంచెం తిరిగి కొంచెం ఫ్రెష్ మైండ్ ఫ్రెష్ ఉంచుకుంటా, సింపుల్. తర్వాత పెళ్లి విషయంలో మీ తమ్ముడి పెళ్లి విషయంలో ఏదో హెల్ప్ చేశారని చెప్తున్నారు, అది ఏంటి? హెల్ప్ ఏం చేయలేదు, మనకి నచ్చింది, రిషికేష్ లో ఉంటుంది తను. సరే వెళ్దామని పిలుచుకపోయి నేను చెప్పిన, మా వాడి గురించి కూడా 4 మంచి మాటలు చెప్పిన. తనకు మా వాడు నచ్చిండు. వెళ్ళడం March 17th కలిసిండు, March 17th లాస్ట్ ఇయర్ 2022 రిషికేష్ లో. March 30 పెళ్లి అయిపోయింది. అదే 13 days. మీరు హెల్ప్ చేసినట్టే, బాగా మోటివేట్ చేసినట్టున్నారు. నేనేం మోటివేట్ చేయలేదు, వాళ్ళిద్దరికి నచ్చింది, నేను అభ్యంతరాలు ఏం చెప్పలేదు. అన్న పెళ్లి గాంధీ తమ్ముడు అది ఇది అట్లాంటివి ఎవరన్నా అన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు, వాడు చేసుకుంటే అని చెప్పేసిన. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు ఒప్పుకున్నారు, పెళ్లి జరిగిపోయింది. నేను ఏమన్నా చేసిన అంటే 2000 కిలోమీటర్లు డ్రైవింగ్ కాబట్టి నేను సగం డ్రైవింగ్ చేసిన, వాడు 1000 కిలోమీటర్లు నేను 1000 కిలోమీటర్లు, ఇద్దరు డ్రైవ్ చేసుకుంటా కార్లో వెళ్ళిపోయినాం. వచ్చేటప్పుడు ముగ్గురం వచ్చినాం అంతే, అంత గురించి ఏం చేయలేదు, పెద్ద ప్రత్యేకంగా హెల్ప్ ఏం చేయలేదు. వాడు అయితే పాప పేరు నేత్ర. నేత్ర. అయితే బావగారు బాగున్నారని బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు అమ్మాయి.
ఆహా. తన నేత్రంలో పెట్టుకుంటది. ఏ, అంటే మా- మేము మా- దేవుళ్ళగా చూస్తుంది నాకు అంటే తెలిసినంత వరకు. వాళ్ళిద్దరు బాగున్నంత వరకు దేవుళ్ళనే చూస్తారు. ఆ. ఏదైనా వాళ్ళిద్దరు గొడవలు వస్తే నేనేం చేసినా అనుకుంటారు. సో ఆ. కాబట్టి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, లైఫ్ లాంగ్ అట్లే ఉండాలని కోరిక అన్నది. ఎందుకంటే నేను కూడా వాళ్ళిద్దరు మంచిగా ఉన్నంత వరకు నేను కూడా మంచిగా ఉంటాను కదా. అవునండి. అయితే ఈ సుప్రీంకోర్టు విడాకుల విషయంలో ఒక విషయం చెప్పింది. అంటే ఎవరికైనా విడాకులు కావాలంటే ఒక 6 నెలలు వెయిట్ చేయాలంట. ఇప్పుడు అది కూడా అక్కర్లేదు, మీరు విడాకులు చేసుకుని ఇమ్మీడియట్గా అంటున్నారు. అసలు ఇది సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కరెక్టే అది. ఆ, తీసేసుకోవాలి విడాకులు. ఆ, వాళ్ళు విడాకుల వరకు వచ్చిందంటేనే అంతకు ముందు 6 నెలల్లో, సంవత్సరమో, 2 నెలల్లో, 3 నెలల్లో విపరీతంగా వద్దు, ఒకరికొకరం వద్దు అనుకుని ఉంటారు. ఉమ్, అట్లాంటి వాళ్ళిద్దరిని 6 నెలలు ఇంకా కలిసి ఉండండి, మీ ఇద్దరి మధ్యలో మంచి జరుగుతుందేమో కౌన్సిలింగ్లు ఇచ్చి బయట నుంచి మోటివేషన్ ఇస్తే అదొక 6 నెలలు పనిచేస్తుందేమో, కానీ తర్వాత మళ్ళీ విడిపోవాలని అనిపిస్తుంది. సో విడిపోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే విడిపోవాలంటే విడిపోండి అని చెప్పడం నా దృష్టిలో, నా పర్స్పెక్టివ్ లో, నేను ఆలోచించే విధానంలో అది 100% కరెక్ట్. అంటే సమాజం కొద్దిగా ఏమైనా ఇబ్బంది పడుతుందా అని, పిల్లలు ఎవరు అనుకోండి ఏమైనా ఇబ్బంది అంటే పడతారా? అది వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. మీరు నేను ఎందుకు, వాళ్ళిద్దరికి అంత ఇంకిత జ్ఞానం, పెళ్లి ఏజ్ వచ్చింది, పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు కలిసి ఉండాలా విడిపోవాలనేది వాళ్ళిద్దరి డిసిజన్. మనం బయట నుంచి ఏముంది సర్దుకుపో కలిసి ఉండు అన్నా ఒక 2-3 రోజులు సర్దుకుంటారు, కలిసి ఉంటారు, తర్వాత విడిపోతారు. ఆ పిల్లల భవిష్యత్తు అది ఇది మీకు నాకు ఉన్న ఇంట్రెస్ట్ కంటే తల్లిదండ్రులుగా వాళ్ళకు పిల్లల భవిష్యత్తు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి. అరే పిల్లల భవిష్యత్తు పాడైతే మనం కలిసే ఉందాం, వాళ్ళే మాకు ఇంపార్టెంట్, వాళ్ళే మాకు ప్రయారిటీ అంటే కలిసి ఉంటారు. వాళ్ళిద్దరికి కదా పిల్లలు. ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకోండి, మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, మీకు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ కంటే వాళ్ళ పిల్లల మీదనే ప్రేమ ఎక్కువ కదా. వాళ్ళు విడిపోవాలని డిసిజన్ తీసుకున్నారంటే అవన్నీ ఆలోచించుకొని తీసుకుని ఉంటారు. బయట మనం ఊరికే టైం పాస్ కి మాట్లాడతాం తప్పితే వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. సో వాళ్ళు డిసిజన్ తీసుకుంటే విడిపోవాలనుకుంటే విడిపోవడం బెస్ట్. సుప్రీంకోర్టే కరెక్ట్. సుప్రీంకోర్టు 100% ఈ విషయంలో, అంటే చాలా విషయాలు తప్పు ఉండొచ్చు, నాకు తప్పు అంటే నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది తప్పని కాదు. నాకు ఈ విషయంలో నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇద్దరు మనుషులు సంతోషంగా ఉన్నంత వరకు కలిసి ఉండాలి. టార్చర్ పడుకుంటే ఒకరు టార్చర్ పెడుతుంటే ఒకరు టార్చర్ పడుతూ బతకడం అనే కాన్సెప్ట్ కి నేను అగేన్స్ట్. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఇండివిజువల్ లైఫ్, ఇండిపెండెంట్ లైఫ్ పోవాలి. లేదా సర్దుకుపోయేంత ప్రేమ అని ఉండాలి ఒకరికి. భార్యాభర్తల్లో భర్త కన్నా భార్య మీద విపరీతమైన ప్రేమ, సర్దుకుపోయేంత ప్రేమ ఉండాలి. నువ్వు ఏం చెప్తాది నువ్వే నాకు ఇంపార్టెంట్ అనేటట్టు ఉండాలి. లేదా భార్య అయినా భర్తకు ఉండాలి. పాతకాలంలో ఏమయ్యేదంటే భార్య భర్తతోని సర్దుకుపోయేది. అది ఎందుకంటే భార్య ఇండిపెండెంట్ గా ఉండడం చాలా తక్కువ ఉండేది అప్పుడు. కాబట్టి భర్త ఫ్యామిలీతోనే అడ్జస్ట్ అవుతూ ఉండేది. భర్త ఏం చెప్పినా ఎదురు క్వశ్చన్ చేయాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. మనం ఇది చేద్దామా, చేద్దామండి, మనం ఇట్లనే ఓకే, తను కొన్ని చెప్పేది అంతా కొంచెం తక్కువ సరెండర్ అయిపోయి, కొంచెం సరెండర్ మెంటాలిటీ ఉండేది భార్యకు. ఇప్పుడు భార్య కూడా ఇండిపెండెంట్ అయిపోయి నువ్వెంత అంటే నేనెంత, నువ్వు ఇదంటే నేను ఇదంట అనే దాంట్లో ఏమైపోయిందంటే కలిసి ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్స్ తగ్గిపోయినాయి, విడిపోతే వచ్చే బెనిఫిట్స్ ఎక్కువైపోయినాయి. ఇద్దరు డిఫరెంట్ మైండ్ పీపుల్ కలిసి ఉండడం కొంచెం ఇంపాసిబుల్ అయిపోయింది. ఎందుకంటే ఇద్దరు ఇండిపెండెంట్ అవ్వడం వల్ల, ఇద్దరు సంపాదించడం వల్ల, ఇద్దరికి చదువుకొని, ఇద్దరికి వేరే ఆలోచనలు ఉండడం వల్ల అది కొంచెం కష్టమైపోయింది కలిసి ఉండడం. అట్లాంటప్పుడు విడిపోయి హ్యాపీగా ఉంటామంటే ఉండండి అంటాను. అయితే మీ ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు మీరు? అంటే మీ ఖాళీ ఉండకూడదు నేను కోరుకుంటున్నాను. ఉంటుందా? ఖాళీ చాలా తీసుకుంటాను నేను. అందరు అనుకుంటారు ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటే ఏదో ఒక రోజు ఒక 10-15 ఏళ్ళ ముందు చచ్చిపోతా అనిపిస్తుంది. కాబట్టి ప్లాన్డ్ గానే బ్రేక్స్ తీసుకుంటా, ఖాళీగా ఉంచుకుంటా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా, మా అక్క పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేస్తుంటా, అమ్మ నాన్నతో ఉంటా, ఫ్రెండ్స్ తోని క్రికెట్ ఆడుతుంటా ఫుల్. సో నేను చాలా లాంగ్ డ్రైవ్స్ కి పోతుంటాం, నేను తమ్ముడు ఊరికే తిరుగుతుంటాం ప్లేసెస్. సో మాకు ఇష్టం, ఇద్దరికి డ్రైవింగ్ ఇష్టం, కార్ జర్నీస్, రోడ్ జర్నీస్ ఇష్టం, పోతుంటాం. కొత్త మైండ్ ఫ్రెష్ అవుతుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, ఏదైనా కొత్త సొల్యూషన్ వస్తుంది జనాలు పడే ప్రాబ్లమ్ కి కానీ నా ప్రాబ్లమ్స్ కి. బాగుంటది లైఫ్. బ్రేక్స్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా బిజీ స్కెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకొని ఆగిపోయి స్పెండ్ చేస్తుంటారు. రీఛార్జ్ కావాలి. సినిమాలు కూడా చూస్తారు? చాలా చూస్తా. ఫస్ట్ డే చూస్తారా లేకపోతే? అప్పట్లో చాలా ఫస్ట్ డే చూసేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకంటే నాకు టాక్ రాకముందు చూడడం చాలా ఇష్టం. నేను చూడాలనుకున్న సినిమా టప్మని చూసేస్తాను నేను, వితౌట్ అన్ని సినిమాలు చాలా ఇష్టం. సినిమాలు, క్రికెట్ ఇవి చాలా ఇష్టం. అసలు కాంప్రమైజ్ కాని దాంట్లో, టైం వేస్ట్ అనుకోను, అది అనుకోను, చూస్తున్నాను. అయితే మీరు కథలు చెప్తుంటారు, నేను ఒక చిన్న కథ చెప్తాను. చెప్పండి. అదేంటంటే కరప కథ అని. కాక నేను అది కాక అంటే రైమింగ్ వర్డ్స్ అంటే కాక
నేను వాళ్ళ జ్ఞాపకం కరప కథ. కరప అనే కాకినాడ దగ్గర ఒక కథ ఉంది, ఆ ఊరు ఉంది. అయితే అక్కడ ఆ విలేజ్లో పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు. ఆ వ్యాపారవేత్త చాలా డబ్బులు సంపాదించాడు. పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అతను కష్టపడుతున్నాడు. వీళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే ఇది ఇతను రోజు తాగేసి రాత్రి 11, 12 గంటల వచ్చేవాడు. ఒకసారి తండ్రి అడిగాడు మాట, ఒరే ఇంత కష్టపడుతున్నాను నేను, ఏంటి ఇలా తాగుతున్నావు ఏంటి, నాకు పేరు పొద్దు కదా ఎలాగన్నాడు. అంటే లేదు అంటే అయితే మీ వ్యాపారం అంతా నాకు అప్పచెప్పండి అన్నాడు. అంటే నాకే పని లేదు కదా అందుకే నేను తాగుతున్నాను అన్నాడు. సరే ఇదేం చేశాడు, అతనికి ఒక 58 ఏళ్ళు ఉంటాయి, ఇచ్చేసాడు ఆ వ్యాపారం అంతా చూడమని. చేసరికి అందరూ ఫ్రెండ్స్ తిట్టారు అతన్ని, ఇరా కుర్రోడికి పెళ్లి కానుకో ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు, వాడికి ఏమో తాగుడు కూడా అలవాటు ఉన్నట్టుంది, ఏంటి అలా ఎందుకు ఇచ్చేసావు, ఏమైపోద్ది నీ వ్యాపారం అంటేసరికి అతను అయినా సరే నా కొడుకు గురించి ఇచ్చేసాడు. అతను ఇచ్చేసిన తర్వాత అతనికి విపరీతం వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందించింది. అలా ఎవరు ఊహించలేదు. తండ్రి కంటే టెక్నాలజీ ఉపయోగించి బాగా చేశాడు. ఒక ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది అతనికి. ఆ ప్రెసిడెంట్ అవార్డుకి పర్మిషన్ తీసుకోవడానికి అది అవార్డు తీసుకుంటానికి వెళ్ళినప్పుడు ఆగండి ప్రెసిడెంట్ గారు నాకు కాదండి అంటాడు, మా నాన్నకి ఇవ్వాలంటాడు. అదే ట్విస్ట్ అనమాట. ఏంటి ట్విస్ట్, ఏమన్నా ఊహించగలరా ఏమన్నా ట్విస్ట్ ఏమన్నా? మా నాన్న పెంపకం వల్ల మా నాన్నకు నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా, అందుకు వచ్చింది. అక్కడ ఏంటంటే అతను ఆ ప్రెసిడెంట్కి అసలు యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వరని మాట్లాడడానికి, ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకుని ఆ కథలో నేను మా నాన్నగారు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడటం 58 ఏళ్ళలో నేను చూడలేకపోయాను, అందుకు నేను తాగినట్టుగా యాక్ట్ చేశాను, నిజంగా నేను తాగలేదు, నేను అడుగుతుంటే ఆయన ఇచ్చేవాడు కాదు, అందుకు నేను ఇలాగ యాక్ట్ చేసేసరికి అతను ఏదో నేను తాగేస్తున్నాను తిరిగేస్తున్నాను అనుకుని భయపడి నాకు ఇచ్చాడు, నాకు ఈ టెక్నాలజీ ఐడియా ఉంది, ఇదంతా నేను చేయగలను అని చెప్పి ఈ అవార్డు నాది కాదు మా నాన్నగారికి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అది ఒక ఇది చాలా ఇది